నాకు సర్దైంది, గొంతు మంచి లేదు. అయితే కాన్సెప్ట్ చర్చించాము. తను నాకు ఎంతో డేటా చూపెట్టిండ్రు. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయినాయి, నా ఫోన్లు ఎప్పుడు ట్యాప్ అయినాయి. ఇది కంప్లీట్ డేటా కాదు. ఇది ముఖ్యంగా మున్గోడ్ ఎలక్షన్స్, తర్వాత హుజూరాబాద్ ఎలక్షన్స్ అప్పటే. అంతకుముందు 2019 నా ఎలక్షన్ డేటా వాళ్ళ దగ్గర ఇప్పుడు లేకుండే, ఇంకా ఇన్వెస్టిగేషన్ అవుతుంది. అయితే నన్ను ఎన్నో ప్రశ్నలు అడిగిండ్రు. ముఖ్యంగా నాకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా అంటే, నేను ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిందో అప్పుడే అనుమానం ఉండే, కానీ కన్ఫర్మేషన్ నాకు తర్వాత వచ్చింది అని చెప్పిన. మీకు ఎట్లా ఏం కన్ఫర్మేషన్ మీకు చూపించమంటే, నేను 4 ఉదాహరణలు చెప్పిన. నా ఎలక్షన్స్ అప్పుడు 2019లో హుజూరాబాద్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత మున్గోడ్ ఎలక్షన్స్ అప్పుడు 4 ఉదాహరణలు చెప్పిన. మొట్టమొదటి ఏంటంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక చిన్న భాగం. ఓవరాల్ ప్రజల ప్రైవసీని రెస్పెక్ట్ చేయకుండా అది రాజకీయాల కొరకు, అంటే ఏదో నక్సల్ పట్టుకుంటుంది కాదు, టెర్రరిస్టులను పట్టుకుంటుంది కాదు, రాజకీయానికి విరుద్ధంగా వీళ్లకు అభద్రతా భావం ఉండే. అట్లా చూస్తే ఆ బీఆర్ఎస్ వాళ్ళని కూడా ఫోన్ ట్యాపింగ్ అయింది. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళు 2 నెలలనే వాళ్ళ పబ్లిక్ వాళ్ళకు వ్యతిరేకమైంది. ఉద్యమకారులు అప్పుడు ఉంటుంది. అయితే ఈ అభద్రతా భావము, ఇన్సెక్యూరిటీ వచ్చి ప్రతి ఒక్కరిని ఫోన్ ట్యాప్ చేయాలి. మేము ఓడిపోతున్నాం అనుకున్నారు. నేను వాస్తవంగానే అప్పుడు 2018లోనే ఓడిపోతుంటుంది. వాళ్ళు ముందస్తు ఎలక్షన్ పెట్టిండ్రు. ఇవన్నీ ఇని ఫోన్ ట్యాపింగ్ చేసి వీళ్ళు ముందస్తు ఎలక్షన్స్ పెట్టిండ్రు. ఎందుకంటే ఆ ఎలక్షన్స్ 100% ఓడిపోతుండే. అది కూడా ఎంతో అంతో గెలిచిందంటే కాంగ్రెస్ పార్టీ తప్పులు. ఇంకా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ ఒక చిన్న భాగం. ఫిజికల్ సర్వేలెన్స్, నా ఇంట నేను పట్టుకున్న వాళ్ళు అంటే ఫిజికలీ పోలీసు వాళ్ళను 6 మందిని పట్టుకున్నాము, 4 వదిలిపెట్టినాము, 2 పట్టుకున్నాము. వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఫోటోగ్రాఫ్ ఇచ్చినాము. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ కె కృష్ణ అని. అది ఫిజికల్ సర్వేలెన్స్. నా ఆఫీస్ లోపలికి వచ్చి వారెంట్ లేకుండా నా కంప్యూటర్లను పుస్తకాలు చదివిండ్రు. దాని సుబూట్లు ఎవిడెన్స్ ఉన్నాయి. ప్లస్ ఆ ఫోన్ ట్యాపింగ్ నా ఆఫీస్లో లోపలికి వచ్చి వారెంట్ లేకుండా పట్టుకుంటే, వారెంట్ లేకుండా వాళ్ళు కంప్యూటర్ పుస్తకాలు చదువుతుంటే మేము